భాగస్వామి లేకుండా గర్భం దాల్చి 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఓ కొండచిలువ. ఇంగ్లాండ్లో జరిగిన ఈ ఘటన ఆ కొండచిలువ సంరక్షకులకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కొండచిలువ మగ కొండచిలువతో సంబంధం లేకుండా ఎలా పిల్లలకు జన్మనిచ్చిందనే ప్రశ్న మొదలైంది. 9 ఏళ్ల క్రితం గొప్ప ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో పేరుని ఈ కొండచిలువకు పెట్టారు. అయితే ఇప్పుడు నిపుణులకు షాక్ ఇచ్చిన సంగతి ఏంటంటే ఇన్ని రోజుల వరకు రొనాల్డో మగ కొండచిలువ అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అది మగ కొండచిలువ కాదని ఆడపాము అని తెలిసింది. ఈ అద్భుతం ఎలా జరిగిందో వివరంగా తెలుసుకుందాం. సహజంగానే మగజీవులు ఎలా గర్భం దాలుస్తాయని ఎవరైనా ఆశ్చర్యపోతారు. వాస్తవానికి 9 ఏళ్ల క్రితం ఒక పశు వైద్యుడు కొండచిలువ మగదని ప్రకటించాడు. అయితే ఈ ఆశ్చర్యకరమైన ఘటన తర్వాత ఆ కొండచిలువ మగ కాదని ఆడదని తేలింది. అయితే ఈ ఆశ్చర్యకరమైన సంఘటన తర్వాత ఆ కొండచిలువ మగది కాదని ఆడదని తేలింది. అయితే ఈ కొండచిలువ మగ కొండచిలువతో సంబంధం లేకుండా ఎలా పిల్లలకు జన్మనిచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. 13 ఏళ్ల రొనాల్డో 6 అడుగుల పొడవున్న బ్రెజిలియన్ రెయిన్బో బోవా కన్స్ట్రక్టర్. ఇది పైథాన్ జాతి. ఈ కొండచిలువ ఇంగ్లాండ్లోని పోర్ట్స్మౌత్ కాలేజీలో బోనులో నివసిస్తోంది. ఇక్కడే ఉంటూ ఇప్పుడు పిల్లలకు జన్మనిచ్చింది. కళాశాల జంతు సంరక్షకుడు పీట్ క్విన్లాండ్ ప్రకారం ఈ కొండచిలువ గత 9 ఏళ్ల పాటు మగవాడిగా భావించబడింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఈ కొండచిలువ జెండర్ ప్రస్తావన మళ్ళీ వచ్చింది. RSPCA అనే స్వచ్ఛంద సంస్థ నుండి 9 సంవత్సరాల క్రితం కొండచిలువను రక్షించినట్లు రొనాల్డో కేర్ టేకర్ చెప్పారు.